శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. మార్గశిర గురువారం పూజా విధానం, పాటించాల్సిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. 2024 డిసెంబరు 2 సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. ఈ సంవత్సరం మార్గశిర మాసంలో 4 గురువారాలు వచ్చాయి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మికి పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరిసంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంది. కార్తీకం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు మార్గశిరమాసం మొత్తం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు. ఈ మార్గశిర మాసం విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది. మార్గశిర గురువారం పూజా విధానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి. తలకు స్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడపచార పూజ చేయాలి. పూజ చేసే సమయం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి గాయత్రి చదువుకున్నా మంచి ఫలితం ఉంటుంది. పూజ అనంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మివారం వ్రత కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. 4 గురువారాలు పూజించి ఆఖరివారం 5 ముత్తైదువులను ఆహ్వానించి భోజనం, తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి? డిసెంబరు 5 మార్గశిరమాసం మొదటి గురువారం అమ్మవారికి నైవేద్యం పులగం సమర్పించాలి. డిసెంబరు 12 మార్గశిరమాసం రెండో గురువారం అమ్మవారికి అట్లు, తిమ్మనం నైవేద్యం సమర్పించాలి. డిసెంబరు 19 మార్గశిరమాసం మూడో గురువారం అప్పాలు, పరమాన్నం నైవేద్యం సమర్పించాలి. డిసెంబరు 26 మార్గశిరమాసం 4వ గురువారం పులిహోర, గారెలు నైవేద్యం సమర్పించాలి. మార్గశిరమాసంలో పాటించాల్సిన నియమాలు: మార్గశిరమాసంలో నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. ఆ రోజు తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడంలాంటివి చేయకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. ఒకనాడు నారదుడు, పరాశరుడు త్రిలోకాలు సంచరిస్తూ సేదతీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాలవారు ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి లక్ష్మీపూజ చేయడానికి 4 వర్ణాలవారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతికొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీపూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది. లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకుముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండని నారదుడు అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్లి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషితయే భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వా, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీపూజ, ఇల్లు ఆవుపేడతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అని అడిగింది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మా, ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తానని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి. దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో, బొమ్మలతో అందంగా తయారుచేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకుని దానిని కడిగి దానిమీద కొత్త ధాన్యం పోయాలి. దానిమీద కొలతపాత్రను ఉంచి పసుపునీటితో కడిగిన పోకచెక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకుని
కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలతపాత్రమీద పోయాలి. ఎరుపురంగు వస్త్రాన్ని దానిమీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీమహాలక్ష్మిని తలచుకుని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం. అలాగే రెండవ విధానం కూడా లక్ష్మీదేవి ఆ అవ్వతో చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమితిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్నే చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ రెండవ వ్రత విధానంలో నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మికటాక్షం లభించదు. మనసును నిర్మలంగా ఉంచుకుని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించవలసిన నియమాలు కూడా లక్ష్మీదేవి ఆ అవ్వకి తెలియచేసింది. గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు, వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మీ నిలువదు. ఏ స్త్రీ గురువారం శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించి వంటచేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారంనాడు పిల్లలను తిడుతుందో, కొడుతుందో, ఇల్లువాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండువైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మీ నిలువదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి, సంతానానికి హాని కలుగుతుంది. గురువారం ఉడకని పదార్థాలు, నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగడం, అత్తమామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మీ పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు, చేతులు, ముఖము కడగనివారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా, అసందర్భంగా, గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరిచేత అభిమానింపబడుతుందో, గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దానధర్మాలు, పూజలు చేయదో, భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం, అమావాస్య, ప్రతి నెల సంక్రమణం జరిగే తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ నరకానికి పోతుంది. ఏ స్త్రీపైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా ఒంటిపూట ఉపవాసం ఉంటుందో, అలాగే లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్రపోత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మి అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. భుజించే సమయంలో పడమర, దక్షిణం దిక్కులకు కూర్చుని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తరువాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు, మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడమే పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్తమాట వినని స్త్రీ ఇంట, దైవమ్యందు, బ్రాహ్మణులయందు భక్తి విశ్వాసాలు లేనటువంటి, పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్యదరిద్రం ఆ ఇంట తాండవిస్తుందని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసిరావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండడం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టేది. ఆ పేద స్త్రీ బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి, లక్ష్మీదేవి ఫోటో దగ్గర నిత్యం దీపం పెట్టి, ధూపం వేసి, నైవేద్యాలు పెట్టి, పద్మాసనంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవినే ఆరాధించేది. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తి మెచ్చాను, వరం కోరుకో, ప్రసాదిస్తానని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నీవు మరణించేవరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠానికి చేరుతావని వరాలిచ్చింది. నా వ్రతం విడువకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మీదేవిని నిత్యం పూజించి సకల సంపదలు, భోగభాగ్యాలు, 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరాశరుడు నారద మహర్షితో పలికారు. శ్రీ మహాలక్ష్మీచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర మహదేవ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.